నమస్కారం మిత్రులారా, నేను డాక్టర్. ఈ రోజు మనం హోమ్ వర్కౌట్ ఫర్ బిగినర్స్ గురించి చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఒక నిజమైన ఉదాహరణతో మొదలు పెడదాం. రోజు టైం లేకుండా పరుగులు పెట్టే ఉద్యోగం, ఫాస్ట్ ఫుడ్, స్ట్రెస్ ఇవన్నీ కలిసి శరీరం మనకు చిన్న చిన్న సంకేతాలు ఇస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోకపోతే ఒక రోజు పెద్ద సమస్యగా మారుతుంది. కుడి చూపుడు వేలు ఒకటి. కారణాలు, కాజెస్. ఇలా ఎందుకు వస్తుంది? అలవాట్లు, ఎక్కువ ఉప్పు, చక్కెర, ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, స్ట్రెస్, ఆఫీస్ టెన్షన్, ఫ్యామిలీ ఒత్తిడి, నిద్ర లేకపోవడం, లైఫ్ స్టైల్, కుర్చీలో కూర్చునే పని, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇతర వ్యాధులు, డయాబెటీస్, థైరాయిడ్, కిడ్నీ సమస్యలు. ఇవి అన్ని కలిసి హోమ్ వర్కౌట్ ఫర్ బిగినర్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. కుడి చూపుడు వేలు 2. ఎవరికెక్కువగా వస్తుంది? హూ గెట్స్ ఇట్? 30 సంవత్సరాల కంటే పై వయసు వారు, కుటుంబంలో ఇదే సమస్య ఉన్నవారు, డయాబెటీస్, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసేవారు. అంటే ఇది వయసు వచ్చాక తప్పనిసరి సమస్య కాదు, కానీ జాగ్రత్త లేకపోతే వచ్చే సమస్య. కుడి చూపుడు వేలు 3. లక్షణాలు, సింప్టమ్స్. కొంతమందికి ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ చాలా మందిలో తరచూ తలనొప్పి, ప్రత్యేకంగా ఉదయం లేచినప్పుడు ఛాతి బరువుగా అనిపించడం, దిమ్మ తిరగడం, బలహీనంగా అనిపించడం, గుండె దడ ఎక్కువగా ఉండటం, శ్వాస ఇబ్బంది, అలసట. ఇవి ఉన్నప్పుడు అడ్వైస్ కోసం ఒకసారి డాక్టర్ను కలవడం చాలా ముఖ్యం. కుడి చూపుడు వేలు 4. ఇంటి దగ్గర చేయగల పరిష్కారాలు, హోమ్ సొల్యూషన్స్. హఠాత్తుగా మందులు ఆపేయడం కాదు, కానీ లైఫ్ స్టైల్ను ఇలా మార్చుకోవచ్చు. 1. రోజుకు కనీసం 30 నుండి 45 నిమిషాలు వాక్ లేదా సాధారణ ఎక్సర్సైజ్. 2. రెడీమేడ్, ప్యాకేజ్డ్, ఎక్కువ ఉప్పు, చక్కెర ఉన్న వంటకాలను తగ్గించుకోవడం. 3. మొబైల్, టీవీ ముందు కూర్చునే సమయం తగ్గించడం. 4. రాత్రి 11 ముందే నిద్రపోవడం, కనీసం 7 గంటల మంచి నిద్ర. 5. నీళ్లు బాగా తాగడం, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం. కుడి చూపుడు వేలు 5. మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. డాక్టర్ ముందు వెళ్లి ఒకసారి బీపీ చెక్ చేయించుకోవాలి. అవసరమైతే రక్త పరీక్షలు, కిడ్నీ ఫంక్షన్, హృదయ పరీక్షలు వేసి కారణం కనుగొంటారు. ప్రతి ఒక్కరికి ఒకే మందు కాదు, వ్యక్తిగత పరిస్థితికి అనుగుణంగా మాత్రం డాక్టర్ నిర్ణయిస్తారు. నియమంగా మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. బాగుంది అని అనిపించిందని మనమే మందులు ఆపేస్తే ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. కుడి చూపుడు వేలు 6. డయట్ మరియు ప్రివెన్షన్, ఆహారం మరియు నివారణ. ఎంతో మంది ఇక్కడే తప్పు చేస్తారు. అందుకే కొన్ని సాధారణ గోల్డ్ రూల్స్. ప్లేట్లో పచ్చికూరలు, సలాడ్, ఫైబర్ ఎక్కువగా ఉన్న వంటకాలు, తెల్ల బియ్యం, బేకరీ ఐటమ్స్, దీపంలో వేయించినవి తగ్గించుకోవడం. ఉప్పును మెల్లిగా తగ్గించడం, ఒక్కసారిగా కాదు. రోజుకు కనీసం 4 నుండి 5 సార్లు చిన్న చిన్న భాగాలుగా తినడం. ఇంట్లో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. కుడి చూపుడు వేలు 7. డాక్టర్ను ఎప్పుడు తప్పనిసరిగా కలవాలి? రెడ్ ఫ్లాగ్స్. ఈ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా తీవ్రమైన ఛాతి నొప్పి, ఒక్కసారిగా మాట రావడం పోవడం, ముఖం ఒక వైపు వంగిపోవడం, ఒక్కసారిగా పాదాలు, చేతులు బలహీనంగా మారడం, తల తిరగడం, చెమటలు, అసహజ పరిస్థితి. కుడి చూపుడు వేలు 8. చివరి సందేశం, హోప్ మరియు కాల్ టు యాక్షన్. హోమ్ వర్కౌట్ ఫర్ బిగినర్స్ ఒక భయంకరమైన శిక్ష కాదు, ఇది మనకు శరీరం ఇచ్చే జాగ్రత్త సిగ్నల్ మాత్రమే. సరైన సమాచారం, కొంచెం డిసిప్లిన్, క్రమం తప్పని చెకప్, ఇవి ఉంటే మనం చాలా ఆరోగ్యంగా, నిండుగా జీవించగా. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైనా ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లు కనిపిస్తే ఒక మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి.